వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను శ్రీలత. రోజంతా బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, నేతల మాటల తూటాలు, షంబీపూర్లో టెన్షన్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా కౌశిక్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. అమెరికా నుంచి కౌశిక్ రెడ్డికి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు కౌశిక్ వెనక్కి తగ్గారన్నారు. సెటిలర్స్ వివాదంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర సెటిలర్స్ పై రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అన్నారు. గతంలో వారిపై రేవంత్ అనేక విమర్శలు చేశారని చెప్పారు. తాము అందరినీ కలుపుకొని వెళ్లామన్నారు. అయితే హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. అరకిపూడి గాంధీకి మరోసారి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పీఎస్సీ చైర్మన్ అని చెప్పుకోవడానికి గాంధీ సిగ్గుపడాలన్నారు. అరకిపూడి గాంధీకి దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నెలకి 6 లక్షలు సంపాదిస్తున్నా. అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా. దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్ర అనే పదం వాడి ఉంటే అది కేవలం అరకిపూడి గాంధీని ఉద్దేశించి మాత్రమే అన్నానని చెప్పారు. సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ తోనే ఉన్నారన్నారు కౌశిక్ రెడ్డి. అరకిపూడి గాంధీకి షంబీపూర్ రాజా సవాల్ విసిరారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ భవన్ కు గాంధీ రావాలని చెప్పారు. తన ఇంటి నుంచి పోలీసులను విత్డ్రా చేయించాలని అన్నారు. ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి భోజనం చేస్తారని చెప్పారు. పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాంధీని సన్మానిస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రెచ్చిపోతున్నారని ఆరోపించారు దానం నాగేందర్. కౌశిక్ దూకుడు స్వభావాన్ని హరీష్ రావు అడ్డుకోవాలని అన్నారు. ఇలాంటి రాజకీయాలతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని అన్నారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా హరీష్ రావు సర్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చచ్చిన పార్టీని బతికించడం కోసం డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోరని అన్నారు. ఆంధ్ర వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ కు ఇన్ని సీట్లు వచ్చేవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. అరెస్టులు, గృహ నిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి లేదా అని నిలదీశారు. ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రతా వలయంలోనే ఉంది అరకిపూడి గాంధీ నివాసం. భారీగా మోహరించారు పోలీసులు. బాలానగర్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 2 అడిషనల్ డీసీపీలు, 2 ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణలో తాజా పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని చెప్పారు. వరద సాయంపై కసరత్తు, సర్కార్పై జగన్ ఫైర్, వేలలో చెడిపోయిన వాహనాలు. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు ఈ సమావేశానికి. నష్టపరిహారం, విధి విధానాలపై చర్చించారు. బాధితులందరికీ ప్రభుత్వ సాయం అందాలన్నారు చంద్రబాబు. ఈ నెల 15న వరద సాయం అందిద్దామని చెప్పారు. ఏలూరు వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు వైఎస్ జగన్. విజయవాడలో మాదిరిగానే ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విజయవాడలో ఇంకా 1500 ఇళ్లు నీళ్లలోనే ఉన్నాయన్నారు నారాయణ. రేపు ఉదయానికి పూర్తిగా నీళ్లు తొలగిస్తామన్నారు. 53,399 ఇళ్లు మునిగిపోయాయని అన్నారు. 36,923 టూ వీలర్స్, 3,642 త్రీ వీలర్స్, 2,629 ఫోర్ వీలర్స్ దెబ్బతిన్నాయన్నారు. బాలినేనిని వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. హైదరాబాద్ లోని బాలినేని ఇంటిపైకి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లారు. బాలినేనితో విడుదల రజని, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ వీడొద్దని బాలినేనిని కోరారు. మరోవైపు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని భేటీ అయ్యారు. పార్టీ మారుతారో లేదో బాలినేనినే అడగాలన్నారు ఎమ్మెల్యే దామచొల్ల. బాలినేని చెప్పేదొకటి, చేసేదొకటన్నారు. వయసురీత్యా బాలినేనిని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పారు. ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందన్నారు. బాలినేని అవినీతి వ్యవహారంపై గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు. వరద సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివన్నారు పురంధేశ్వరి. విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించారు. చీరలు పంపిణీ చేశారు. వారి సేవలకు గుర్తింపుగా బీజేపీ ఆధ్వర్యంలో సత్కరించినట్టు చెప్పారు పురంధేశ్వరి. ఏపీ ఆయుష్ విభాగానికి భారీగా కేంద్రం నిధులు విడుదల చేసింది. 5 ఏళ్లలో ఏపీకి దక్కిన కేంద్ర సాయం 38 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 91 కోట్లు కేటాయించారు. నిధుల రాకతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కృషి ఫలించినట్టయింది.
ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. తాజాగా కాకినాడ నుంచి అబ్బుల టీంను తీసుకొచ్చారు అధికారులు. ఓవైపు స్కూబా డైవింగ్ టీంలు, ఇంజనీరింగ్ టీంలు తమ పని తాము చేస్తున్నాయి. ఢిల్లీ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. సిపిఎం సీనియర్ నేత ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. ఏచూరి కుటుంబానికి సానుభూతి తెలుపబోతున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు సీఎం. ఉదయం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. వరద నష్టం 10,000 కోట్లు. మాదాపూర్లో బడా మోసం. స్కూల్ బస్ కి చిన్నారి బలి. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో వరద నష్టం 10,320 కోట్లుగా అంచనా వేశారు. రహదారుల నష్టం 7,693 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో నష్టం 1,216 కోట్లు. పంట నష్టం 231 కోట్లుగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనిచేయని కాంట్రాక్టర్ల వివరాలు 15 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయంలో మంత్రి అధికారుల బృందంతో చర్చలు జరిపారు. ఇటీవల వరదలకు తెలంగాణ తీవ్ర స్థాయిలో నష్టపోయిందన్నారు మంత్రి. మానవీయ కోణంలో కేంద్రం ఆదుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మాదాపూర్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 700 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. 3 రాష్ట్రాల్లో 18,000 మంది బాధితులు మిగిలారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వడ్డీలు ఇస్తామంటూ 500 కోట్లకు ఎగనామం పెట్టి డీజేజెడ్ టెక్నాలజీ అనే ఫేక్ సంస్థ. తెలంగాణలో వరద బాధితులకు హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం ప్రకటించారు. వరద సాయంగా 50 లక్షలు ఇచ్చారు బాలయ్య. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య చిన్న కూతురు చెక్కు అందజేశారు. హైదరాబాద్ దీప్తి శ్రీనగర్ లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డుపై 20 అడుగుల భారీ గుంత ఏర్పడింది. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు చర్యలు చేపడుతున్నారు. సుందరీకరణ పేరుతో తమను రోడ్డు మీదకి లాగొద్దని అంబర్పేట మూసి పరివాహక ప్రాంత నివాస ప్రజలు వాపోతున్నారు. తమ ఇళ్లను కూల్చేందుకు సర్వే చేశారని ఆరోపించారు. అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మల్లంపేటలో వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. చైతన్య యూత్ అసోసియేషన్ ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి ఘనంగా పూజలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుడు ఆర్కల అనంతస్వామి ముదిరాజ్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ సీఎంకు ఊరట. ఆమ్ ఆద్మీ హర్షాతిరేకలు. దేశ రాజధానిలో వాన బీభత్సం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లీకర్ కుంభకోణంలో సీబీఐ పిటిషన్ను విచారించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈడీ బెయిల్ ఆంక్షలే దీనికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ పై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. సత్యమేవ జయతే అంటూ స్పందించింది. నిజానికి సమస్యలు ఎదురు కావచ్చు, కానీ ఓడిపోదు అని పేర్కొంది. అసత్యాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం గెలిచిందన్నారు ఆప్ నేతలు. వైద్యురాలిపై హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఇందుకు కోర్టు నుంచి అనుమతి కోరింది. ఈ కేసులో నిందితుడికి ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు సచిన్ పైలట్. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీని వర్షం ముంచెత్తింది. వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీరు మునిగాయి. అయితే ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీకి వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసిన 20 ఓల్వో బస్సులను హోంమంత్రి హరీష్ సింఘ్వి గాంధీనగర్లో జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు హోంమంత్రి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు కేదార్నాథ్లో చిక్కుకుపోయారు. కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు మూసుకుపోయాయి. నిజామాబాద్, విజయనగరం యాత్రికులు 2 రోజులుగా కేదార్నాథ్లోనే ఉండిపోయారు. తనపై వచ్చిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవీపూరి బస్ తొలిసారి స్పందించారు. ఆ ఆరోపణలు తప్పని, దురుద్దేశాలతో కూడినవని పేర్కొన్నారు. సెబీ నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నారంటూ పేర్కొన్నారు. రెచ్చగొట్టొద్దన్న సీతక్క. చిత్తూరు జిల్లాలో రోడ్ టెర్రర్. ఏపీ బస్సులో మంటలు. ఇలాంటి టాప్ 9 పల్ల వార్తల్ని ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు సీతక్క. అధికారం కోల్పోయినా అసహనంతో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆంధ్ర అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు సీతక్క. నందిగామ సురేష్ కు 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది మంగళగిరి కోర్టు. ఈ నెల 15 నుంచి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో ప్రమాదం తప్పింది. రాజు రహదారిపై ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులున్నారు. ఇంజన్లో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పేశాడు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు అభయారణ్యంలోకి ప్రవేశించిన చిరుతని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత ట్రాప్ కెమెరాల కంటపడుతున్నా బోన్ల దగ్గరికి మాత్రం వెళ్లడం లేదు. ట్రాప్, సీసీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు అధికారులు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన కళ్యాణకట్ట, స్నానఘట్టాల దగ్గర బురద పేరుకుపోయింది. పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని మురుగునీటిని స్నానఘాట్లపై వదలడంతో గోదావరి ఒడ్డు ప్రాంతమంతా మురికిగా మారిపోయింది. శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. పురాతన ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాలకు శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాలో పలుచోట్ల తేలికపాటు వర్షాలు పడుతున్నాయి. వెల్కమ్ బ్యాక్. సిమ్లాలో నిరసన సెగలు, కోల్కతాలో ఆందోళనలు కంటిన్యూ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఆనందోత్సాహాలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. సిమ్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. మసీద్ కూల్చివేయాలంటూ మార్కెట్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. అక్రమంగా కట్టిన మసీద్ను తక్షణమే నేలమట్టం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపైకి పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించారు. వారందరినీ చెదరగొట్టారు. కోల్కతా ఆందోళనతో అట్టుడుకుతోంది. ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. మరోసారి సిపిఐ నేతలు రోడ్డెక్కారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. ఈ కేసులో నిందితుల్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగ్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ను తప్పుపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో రాహుల్ కు ప్రాణభయం ఉందని ఆరోపించారు. ఇలాంటి నేతల్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని చెప్పారు. వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సంబరాలు మిన్నంటాయి. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. డాన్స్లతో హోరెత్తించారు. రంగులు చల్లుకున్నారు. డప్పు చప్పుల మధ్య కార్యకర్తలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. గుజరాత్ వడోదరాలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వరదల దాటికి బోట్లలో తిరగాల్సి వస్తుందని చెప్పారు. రోడ్డుపై బోటు ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలీగఢ్ ప్రాంతంలో కుండపోత వానలు పడుతున్నాయి. ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. మోకాళ్ల లోతు నీళ్లలో అలీగఢ్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. బోట్లలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. పారా ఒలింపిక్స్ విజేతలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తాము గెలిచిన పథకాన్ని ప్రధానికి చూపించారు. పీఎం ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అథ్లెట్లు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ప్రధాని. దేశం పేరు నిలబెట్టారంటూ అభినందించారు.